ఈనాడు ఆదివారమున చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఈ విషయంలో 190 మంది పాస్టర్లకు స్పష్టత లేదు. విశ్వాసుల విషయం అసలు లెక్కనే పెట్టొద్దు. అసలు వాళ్ళకి అసలే క్లారిటీ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆదివారమున ఎందుకు చర్చికి వెళ్ళాలి? ఈనాడు ఇతర మతస్థులు వాళ్ళ చర్చిలకు వెళ్ళినట్టుగా క్రైస్తవులు కూడా ఆదివారమున వారి గుడికి వెళ్ళాలా? ఇదేనా? అసలు లేఖనమేమి చెప్పుచున్నది? బైబిల్ ఏం చెప్తుంది? ఆదిమ అపోస్తలుల సిద్ధాంతం ఏమిటి? ఎందుకు వెళ్ళేటువంటి వారు? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్ళేవారు, రొట్టె విరుచుటకు కూడుకునేవారు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనమును మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు. దీనికి వందల రకాల రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నారు దైవజనులు. మా తాతలు ఒకటి చెప్పారని, మా మినిస్ట్రీ ఒకటి చెప్పిందని లేఖనానికి అన్యాయం చేస్తున్నారు దైవజనులు. విశ్వాసులారా, నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నా. ప్రభురాత్రి భోజన రహస్యమని అద్దంకి రంజిత్ తోఫిర్ గారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథం. దైవజనులందరూ వారి బోధలను, తాతల నుంచి వచ్చిన బోధలను, మిషనరీల ద్వారా, మినిస్ట్రీస్ ద్వారా వచ్చిన బోధలను మార్చుకోవాల్సి వస్తుంది. వారికి తప్పుల్లో ఉన్నామని తెలిసి ఈ సత్యాన్ని వ్యతిరేకించడానికి దైవజనుడైన రంజిత్ తోఫిర్ గారి మీద దుమ్మెత్తి పోసి బురద చల్లి ఆయన మీద అబద్ధాలు సృష్టించారు. కావాలంటే ఒక్కసారి మీరు ఈ గ్రంథాన్ని చదివి చూడండి. మీ పాస్టర్ల యొక్క రంగు మీకు తెలిసిపోతుంది. విశ్వాసులారా, మీరు యథార్థవంతులు, సత్యాన్వేషకులైతే మీకు చెప్తున్నా నేను. ఒకవేళ మీకు సత్యం పట్ల ఆసక్తి లేదు, వాస్తవాలు తెలుసుకోవాలి, లేఖన సారాంశం తెలుసుకోవాలని లేకపోతే అవసరం లేదు. కానీ సత్యమేదో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ గ్రంథం చదవండి. మీకు అనేకమైనటువంటి సత్యాలు మీకు కనబడతాయి. అప్పుడు మీ సేవకులను మీరు ప్రశ్నించండి. ఒకవేళ దైవజనులారా మీరు యథార్థవంతులైతే మీరు ఈ గ్రంథం చదివి వెంటనే మీ సంఘాలలో మార్పు తెచ్చుకోండి, మార్చుకోండి. అనేక మంది సేవకులు మార్చుకున్నారు. వారు ధన్యులుగా లేఖన సత్యములో కొనసాగుతున్నామనే సాటిస్ఫాక్షన్ వారు కలిగి ఉన్నారు. ఎంతోమంది నాకు తెలుసు. వారందరినీ నేను పరిచయం కూడా చేశాను ఛానల్లో. ఇంకెంతోమంది ఉన్నారు పరిచయం చేయకుండా ఉన్నటువంటి వారు. ముఖ్యంగా ఏంటిది ఈ విషయం అంటే, ఆదివారమున మనం మందిరానికి వెళ్లాల్సింది ప్రభు బలలో పాలు పొందడానికి, రొట్టె విరిచే కార్యక్రమం కొరకు. ఈనాడు నెలకొకసారని, ఆరు నెలలకు ఒకసారని, శుక్రవారం, శనివారం అని, ప్రతిదినమని చాలామంది రకరకాలుగా చెప్పుకొని లేఖనానికి అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో విశ్వాసులారా మీరు ఒప్పుకోవద్దు. అసలు ఆదివారమున చర్చికి వెళ్ళేటిదే ప్రభు బలలో పాలు పొందడం కొరకు వెళ్ళాలి. ఇది చాలా 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 గమనించదగినటువంటి విషయము. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అర్థము చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి. ఇకపోతే ఇందులో ఒక చాప్టర్ ఉంది, 61వ పేజీలో 8వ అధ్యాయములో 4 స్తంభాలలో మూల స్తంభం అనేటువంటి ఈ విషయం ప్రతి విశ్వాసి వినాలి, ప్రతి సేవకుడు కూడా వినాలి. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దానిపై దీపములను వెలిగింపవలను అని నిర్గమకాండం 40వ అధ్యాయం 4వ వచనంలోని వచనం. ఈ వచనాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న సందేశాన్ని మీరు గ్రహించారా? ఆ వచనంలో దైవజనుడు చేయవలసిన 2 కార్యక్రమాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి దీపవృక్షాన్ని ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకురావడం, దాన్ని వెలిగించడం. దీపవృక్షం అంటే క్రీస్తు సంఘానికి అది సాదృశ్యమని మనకు తెలుసు. గనుక దీపవృక్షాన్ని వెలిగించడం అంటే క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధాత్మ తైలంతో నింపి పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రకాశింపజేయడం అన్నమాట. అలా క్రీస్తు సంఘాన్ని వెలిగించి మన్నించడం ఎప్పుడూ సాధ్యపడుతుంది? ఈనాడు అనేక స్థానిక సంఘాలు దేవుని కోసం ప్రకాశించలేక ఎందుచేత వెలవెలబోతున్నాయి? స్థానిక సంఘాలలో ఉద్యమం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే, మన ప్రస్తుత మూలవాక్యంలో చెప్పబడిన మొదటి కార్యాన్ని చేయకపోవడమే. నిర్గమకాండం 40వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మోషేకు 2 ఆజ్ఞలను అనుగ్రహించాడు. మొదటిది సన్నిధి రొట్టెల బల్లను లోపలికి తెచ్చి వాటి మీద ఉంచవలసిన వాటిని క్రమంగా ఉంచాలి. రెండవది దీపవృక్షాన్ని లోపలికి తెచ్చి దానిపై దీపాలను వెలిగించాలి. ఆ క్రమవరుసను మనం ప్రత్యేకంగా గమనించాలి. మొదట దీపస్తంభాన్ని వెలిగించి ఆ తర్వాత సన్నిధి రొట్టెల బలను అమర్చడం కాదు. మొదట బలను క్రమంగా అమర్చి ఆ తర్వాతనే దీపవృక్షాన్ని వెలిగించే ప్రయత్నం చేయాలి. అంటే స్థానిక క్రీస్తు సంఘ దీపవృక్షంలో ఉద్యమం రావాలని కోరుకునే ప్రతి విశ్వాసి మొదట సన్నిధి రొట్టెల బల్ల విషయంలో క్రమాన్ని పాటించాలి. సంఘాన్ని ఉద్యమింపజేయడానికి ప్రయత్నించక ముందే సన్నిధి రొట్టెల బల్ల విషయంలో క్రమాన్ని నెలకొల్పాలి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘం మారిపోయిన దీపస్తంభంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రభురాత్రి భోజనం విషయంలో సరైన క్రమాన్ని పాటించలేకపోవడం. ఈనాడు క్రైస్తవ సంఘంలో యావత్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు భక్తుని లాగా సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత ఆయనకు అప్పగించబడింది, గృహ నిర్వాహకత్వం ఆయనకు అప్పగించబడింది. కాబట్టి సార్వత్రిక ప్రపంచం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి మీరు. ఆదిమ సంఘం ప్రారంభ దశలో అపోస్తలుల మార్గదర్శకత్వంలో 4 కార్యక్రమాలను ఎడతెగకుండా నెరవేర్చింది. అవి అపోస్తలుల బోధలో కొనసాగడం, సహవాసంలోను, రొట్టె విరవడంలోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగకుండా ఉండడం అని అపోస్తల కార్యం 2:42లో
లేఖనమే సాక్ష్యం ఇస్తుంది. ఈ 4 విషయాలలోనూ అత్యంత కీలకమైనది రొట్టె విరుచుట అనే కార్యక్రమం. ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని మనం సరైన విధంగా ఆచరించకపోతే మిగతా 3 కార్యక్రమాలు కూడా మన జీవితాలలో నామకార్థంగా, శక్తిహీనంగా, ప్రభావశూన్యంగా మిగిలిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో సోదాహరణంగా వివరిస్తాను వినండి. మొదటి ఉదాహరణకు అపోస్తలుల బోధ అనే అత్యవసర కార్యక్రమాన్ని తీసుకోండి. విశ్వాసి తాను పొందిన రక్షణను కొనసాగించుకోవాలంటే నానాటికి పుట్టుకొస్తున్న కొత్త బోధలలో కాకుండా మొదటి శతాబ్దంలో ఆదిమ అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సత్యబోధలోనే కొనసాగాలి. విశ్వాసి వింటున్న బోధ, నమ్ముతున్న సిద్ధాంతం లేఖనాల సారమైన కాకపోతే అతడు తన రక్షణను కొనసాగించుకోవడం కష్టతరం అవుతుంది. అందుచేత ఒక విశ్వాసి తన రక్షణను కొనసాగించుకోవాలంటే, రక్షణలో ఎదగాలంటే అతని హృదయ క్షేత్రం మీద స్వచ్ఛమైన సత్యబోధ అనే విత్తనాలు నాటబడడం చాలా చాలా అవసరం. అయితే ఈ సందర్భంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన విత్తువానిని గూర్చిన ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉపమానంలో యేసునాథుడు ముళ్ళపొదల ద్వారా కలిగే నష్టాన్ని గూర్చి ప్రస్తావించాడు. ఆ ప్రత్యేక సందర్భంలో విత్తబడిన విత్తనం మంచిదే, ఆ నేల మంచిదే. అందుచేత ఆ విత్తనాలు కొంతవరకు మొలకెత్తి ఎదిగాయి కూడా. అయినప్పటికీ ఆ విత్తనాలు సంపూర్ణంగా ఫలించలేకపోయాయి. కారణం ఏమిటంటే ఏపుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న మొక్కలను ముళ్ళ పొదలు అణిచివేశాయి. అందుచేత ఒక విశ్వాసి హృదయ క్షేత్రంలో విత్తబడిన వాక్యం ఎంత స్వచ్ఛమైనదైనా అతడి హృదయంలో ముళ్ళ పొదలు ఉన్నట్లయితే ఆ సత్యవాక్యం కూడా వృధా అయిపోతుంది. విశ్వాసి హృదయంలోని ముళ్ళ పొదలు పెకిలించి వేయబడే సమయం ఏదో తెలుసా? అది ప్రభురాత్రి భోజన సమయమే. ఎందుకంటే రొట్టె విరవడానికి ముందు విశ్వాసి తను తాను పరీక్షించుకుంటాడు. అలా దేవుని సన్నిధిలో, దేవుని ముఖకాంతిలో విశ్వాసి తనను తాను పరీక్షించుకున్నప్పుడు అతడి హృదయంలోని దైవ విరోధమైన సంగతులు, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు అన్నీ తొలగిపోతాయి. అలా విశ్వాసి తన హృదయాన్ని ప్రక్షాళన చేసుకున్న తర్వాత అతడు సత్యవాక్యాన్ని వింటే ఆ వాక్యం అతడిలో సమృద్ధిగా ఫలిస్తుంది. విశ్వాసి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ప్రక్షాళన చేసుకోకుండా ఎంత వాక్యాన్ని విన్నా దానిని వలన ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో క్రమంగా పాలు పొందని విశ్వాసి తాను అపోస్తలిక బోధలో కొనసాగుతున్నానని మురిసిపోతే అది కేవలం తన్ను తాను మోసపుచ్చుకోవడమే అవుతుంది. ప్రభువలలో యోగ్యంగా పాలు పొందని వ్యక్తికి అపోస్తలుల బోధ ఏ మేలు చేయజాలదు. అదేవిధంగా సహవాసం అనే అంశాన్ని కూడా ఆలోచించి చూడండి. క్రీస్తునందున్న విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడే సహవాసం అనేది సాధ్యపడుతుంది. విశ్వాసులు ఒకరినొకరు నిస్వార్థంగా, మిక్కుటంగా, గాఢంగా, పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించలేనప్పుడు స్థానిక సంఘాలలో సహవాసం అనేది కేవలం ఒక నాటకంగా మిగిలిపోతుంది అంతే. రొట్టె విరిచే కార్యక్రమంలో యోగ్యంగా పాల్పొందే విశ్వాసికి మాత్రమే సాటి విశ్వాసిని యథార్థంగా ప్రేమించే మనోబలం అనేది ఉంటుంది. ఎందుకంటే రొట్టె విరవక ముందు జరుపుకునే స్వపరీక్షలో విశ్వాసి తన శరీర కార్యాలను మాత్రమే కాదు, తన హృదయ వైఖరిని, యాటిట్యూడ్స్ను కూడా పరీక్షించుకుంటాడు. కేవలం శరీర వ్యభిచారమే పాపం కాదు. అసూయ, ద్వేషం, కపటం, వేషధారణ, అదుపులేని కోపం, అంతరంగంలో రహస్యంగా పగపెంచుకోవడం, లేని వార్తలను, అపనిందలను పుట్టించి ప్రచారం చేయడం, అలా చేస్తున్న వారితో ఏకీవించి సహకరించడం, ఆధ్యాత్మిక విషయాల్లో ఉత్తమమైన వాటిని ప్రేమించలేకపోవడం, మేలైనది చేయనెరిగి కూడా అలా చేయకపోవడం, నిర్లక్ష్యం, గర్వం, అజాగ్రత్త, సుఖాసక్తి, సనుగు, సత్యం పట్ల ఆసక్తి లేకపోవడం, అసత్య బోధల పట్ల ద్వేషం లేకపోవడం, ఇవన్నీ కూడా పాపాలే. ఈ పాపాలన్నింటినీ గూర్చి విశ్వాసి పశ్చాత్తాపడాలి. ఏ విశ్వాసికైనా తనలో ఈ లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే వాటి విషయంలో మారుమనసు పొందాలి. తనకు తాను న్యాయంగా తీర్పు తీర్చుకోవాలి. మనో సంబంధమైన ప్రతి పాపం నుండి కూడా విశ్వాస యేసు రక్తం ద్వారా శుద్ధీకరణం పొందాలి. అలా మనో సంబంధమైన కల్మషాల నుండి కనగబడిన విశ్వాసి తన సాటి సహోదరుని యథార్థంగా ప్రేమించలేడు. విశ్వాసుల మధ్య సహవాసం కూడా ఒకనాటికి మారిపోయి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖకరంగా మిగులుతుంది. అటువంటి సహవాసం విశ్వాసులకు ఆశీర్వాదకరం కాదని నేరుగా చెప్పనవసరం లేదు. రొట్టె విరవడంలో యోగ్యంగా పాల్పొందని విశ్వాసులు సమాజం ప్రార్థనలో కొనసాగడం కూడా వ్యర్థమే. ప్రార్థన దేవుని సన్నిధిని చేరాలంటే ప్రార్థించే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి యొక్క మొరలకు, ప్రార్థనలకు ఒగ్గి ఉన్నది అని లేఖనం సెలవిస్తున్నది. కీర్తనలు 34:15. ప్రార్థనలు చేసే వాళ్ళు చేతులు పవిత్రంగా లేనట్లయితే వారి ప్రార్థన దేవుడు అంగీకరించడని లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 1:15. మనం పవిత్రమైన చేతులను ఎత్తి ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు కూడా హెచ్చరిస్తున్నాడు. 1 తిమోతి 2:8. చేతులు కాదు, ప్రార్థించే వారి హృదయం కూడా పవిత్రంగానే ఉండాలి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలోకి తన కృపను అనుగ్రహిస్తాడని లేఖనం సెలవిస్తున్నది. హృదయంలో కరడుగట్టిన ద్వేషం నరహత్యతో సమానమని లేఖనం సెలవిస్తున్నది. యోహాను సువార్త 3:15. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం వ్యభిచారమే అవుతుందని సాక్షాత్ యేసుప్రభువుల వారు సెలవిచ్చారు. అందుచేత పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారమైన ప్రార్థన సమర్పించాలంటే విశ్వాసి పరిశుద్ధుడై ఉండాలి. ప్రతి ఆదివారం రొట్టె విరిచే సమయంలో హృదయపూర్వక పశ్చాత్తాపంతో యథార్థమైన ఒప్పుకోలు చేసి క్రమం తప్పకుండా యేసు రక్త దారిలో స్నానం చేసే విశ్వాసి మాత్రమే తన పరిశుద్ధతను కాపాడుకోగలడు. అంతరంగంలో సరిగ్గా స్నానం చేయకుండా మురికి అక్కడే పెట్టుకుని విశ్వాసులందరూ ప్రార్థనలో కొనసాగితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అందుచేత ప్రతి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొని తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కల్మషాన్ని కడుక్కునే విశ్వాసుల మధ్య మాత్రమే సరైన సహవాసం ఉంటుంది. అలాంటి వారే ఏకమనస్కులై దేవుని సింహాసనాన్ని తమ ప్రార్థనతో తాకగలుగుతారు. అలా నిరంతర ఆధ్యాత్మిక స్నానం ద్వారా హృదయ క్షేత్రాన్ని పరిశుభ్రంగా కాపాడుకునే వాళ్ళ హృదయాలలో మాత్రమే అపోస్తలుల బోధ నిలుస్తుంది, ఫలిస్తుంది. అందుచేత
చెబుతున్నాను. ఒక విశ్వాసి తన రక్షణను కొనసాగించుకోవాలంటే అపోస్తలిక బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం అనే 4 కార్యాలను కొనసాగించాలి. నిజమే. అయితే రొట్టె విరవడం అనే ఒక కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మిగతా 3 స్తంభాలు వాటంతట అవే కూలిపోతాయి. ఇది అనివార్యం. అందుకే క్రైస్తవ సంఘ కార్యక్రమాలన్నిటిలోనూ రొట్టె విరవడమే అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి ఆత్మీయ ఎదుగుదలకు, క్షేమానికి ఇదే కీలకమైన విషయం. అందుకే సాతాను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీద దాడి చేస్తున్నాడు. నేను లోగడ చెప్పినట్టు రొట్టె విరిచే విషయంలో ఏర్పడినంత గందరగోళం, అయోమయము, అభిప్రాయం భేదాలు క్రీస్తు సమాజంలో ఇంకా ఏ ఇతర విషయంలోనూ ఏర్పడలేదు. సాతానుడు ఈ కార్యక్రమం మీద ప్రత్యేకంగా దాడి చేస్తున్నాడు అని మనం గమనించాలి. ఇది విన్నారు కదా మీరు. విన్న తర్వాత మీకేమర్థమైంది? ఒకసారి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బోధకులు ముందు చూడండి. ఒకవేళ బోధకులు కనుక విని అర్థం చేసుకొని మారు మనసు పొంది సరిదిద్దుకోకపోతే రేపు మీ సంఘ విశ్వాసులే మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి ఎదుగుతారు. ప్రశ్నిస్తే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో కూడా మీకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠించబడండి. అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుట యందు, వీటి యందు ఎడతెగకుండా ఉండాలి. ఆదివారం అనేది ఎప్పుడు వచ్చినా అప్పుడు ప్రభు బల్లలో పాలు పొందడానికే మందిరానికి వెళ్ళాలి. ఆదివారం రొట్టె విరిచేటువంటి సంఘము లేకపోతే నెలకోసారి ఇస్తారండి మా దగ్గర అంటే ఇవ్వమని అడగండి. మాది పెద్ద సంఘం అంటే మీ సంఘాన్ని చిన్నగా చేసుకోండి. 100 మంది, 200, 500 మంది రొట్టె విరిచేటువంటి సామర్థ్యం కలిగిన సంఘాలుగా చేసి ఉన్నటువంటి విశ్వాసులనే సేవ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారిని అభిషేకించి అనేక సంఘాలుగా విభజించండి. లేదా ఒకే దినంలో ఒక సమయం పెట్టుకుని అందరికీ ప్రభువులు ఇవ్వండి. అంతే తప్ప మీరు తొండి చెయ్యొద్దు. దేవుని వాక్యం దగ్గర మా దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు కనుక మేము ఆ రోజు ఇవ్వలేం, లేదా మా తాత ముత్తాతల కాలం నుంచి ఇలా ఇస్తున్నాం కనుక కొనసాగుతున్నాం, మేము ఎక్కువ కాంగ్రిగేషన్ కనుక ఇవ్వలేం. ఇవన్నీ దొంగ మాటలు, లేఖన విరుద్ధమైనటువంటి మాటలు. ఆదివారమున ప్రభు శరీరక్తాలు తిని త్రాగడానికి రొట్టె విరవడం కొరకే మనం చర్చికి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీద సైతాను దాడి చేశాడు, బోధకులని మాయ చేశాడు, మోసం చేశాడు సైతాను. ఇదే భ్రమలో అనేక మంది సేవకులు ఉన్నారు. విశ్వాసులారా మీరు మేల్కొనండి, బోధకులను అడగండి, మాకు ప్రభు బల్ల ఆదివారం ఇవ్వండి. ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు తీసుకోవాలి ప్రభు బల్ల. ఇది దేవుడు అప్పగిస్తున్నటువంటి పద్ధతి. దీన్ని కనుక అర్థం చేసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. మిగతా విషయాలలో కూడా మీరు స్థిరంగా ఉండలేరు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మీరు రొట్టె విరిచేటువంటి కార్యక్రమంలో కనుక ఎడతేకుండా ఉండకపోతే దైవజనుడు చెప్పినట్లుగా మీరు అపోస్తలుల బోధలో ఉండలేరు. ఆ బోధన మీకు తెలియదు. సహవాసంలో మీరు లేఖనబద్ధంగా మీరు ఉండలేరు. అందరూ కక్షలు, విమతములు, ద్వేషము, మనసు నిండా ఒకరి పట్ల అవహేళన, దూషణ కలిగే స్వచ్ఛమైన మనస్సాక్షి లేకుండానే, అంతరంగ శుద్ధి లేకుండానే మీరు ఒకరితో ఒకరు ప్రేమతో ఉన్నట్టు సహోదర ప్రేమను నటిస్తూ బ్రతుకుతారు జీవితకాలం అంతా. అంతే. మీరు చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. ఎందుకంటే మీరు అపవిత్రమైనటువంటి హృదయంతో, అపవిత్రమైన జీవితంతో, దేవునికి నచ్చకుండా ఉండి మీరు చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. అందుకే ప్రభువు యొక్క శరీరరక్తంలో తప్పకుండా ఎడతేక పాల్గొనాలి. అది ఆదివారమున పాలు పొందాలి. ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు అపోస్తలులు పాలు పొందారు. ఇప్పుడు కూడా ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు ప్రభు బలలో పాలు పొందాలి. ఈనాడు సైతానుడు దీని మీద దాడి చేశాడు. దీనికి దైవజనులు, సేవకులు, కాపరులు, పాస్టర్లు అనేటోళ్ళు వత్తాసు పలుకుతున్నారు సైతానుకు. లేఖనాన్ని వారు అర్థము చేసుకోలేక, ఇది బైబిల్ చదివేటప్పుడు ఇక్కడికి రాగానే సైతానుడు వాళ్ళ కళ్ళకు మబ్బు కలగజేస్తున్నాడు. వాళ్ళు చూడలేకపోతున్నారు. లోతు ఇంటి దగ్గర ఏ విధంగా అయితే దుష్టులకు దేవుడు మరి చూడకుండా చేసిండో, లోతు ఇంటిని, ఆ డోర్ని దొరకకుండా చేసిండో, అదేవిధంగా సైతాను ఈ లేఖనాలను అర్థం చేసుకోకుండా వాళ్ళ కళ్ళను మూసేస్తున్నాడు గనక సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో విశ్వాసాలారా మీరు మేల్కొని సత్యాన్ని నమ్మి సత్యమందు మీరు ప్రతిష్ఠించబడాలని కోరుకుంటున్నా. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను, సత్య సారాంశమును అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు అందిస్తుంటే ఈనాడు దైవజనులు, సేవకులు, కాపర్లు అనేటువంటి వారు ఆయన మీద బురద చల్లుతూ, ఆయనను ద్వేషిస్తూ, ఒకవేళ ఈయన మాట మనం ఇప్పుడింటే కనుక ఆయన నాయకత్వం కిందికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మన విశ్వాసులందరూ కూడా ఆయనను వెంబడిస్తారు అని ఆయన గురించి వాళ్ళ సంఘాలలో అవకాశం దొరికినప్పుడల్లా నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఆయననేమో లేఖనం మాట్లాడితే వీరందరేమో ఆయన కుటుంబం గురించి మాట్లాడతారు. ఎంత సంస్కారహీనులో వీళ్ళు ఒకసారి ఆలోచించండి. యథార్థవంతులైన సేవకుల గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే కుహనా సేవకులు, యథార్థత లేని సేవకులు, దొంగ సేవకులు, వాక్య విరుద్ధంగా బ్రతికే సేవకులు, గర్వంతో ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఒకడు కామెంట్ పెట్టిండు, నేను పునాదుల గురించి మాట్లాడుతుంటే వాడు ఓఫిర్ గారి కుటుంబం గురించి మాట్లాడతాడు. ఎంత సంస్కారహీనుడు వాడు. కాబట్టి వాళ్ళని మర్యాదతో ఎలా మాట్లాడతాం చెప్పండి. కాబట్టి యథార్థవంతులైనటువంటి వారు ఒక్కరు ఈ వీడియో ద్వారా మీరు సత్యంలోనికి వచ్చిన నా ప్రయత్నం ఫలించినట్టే. గనక సాతాను
సంఖ్యల నుంచి బయటికి రావడం అంత ఆషామాషి విషయం కాదు సుమా. ఒకవేళ ఇది విని మీరు మారు మనసు పొందితే అది దేవుడే చేస్తున్నటువంటి కార్యము. గనుక సత్యం తెలుసుకోండి, ప్రతి విషయంలో సత్యమందు ప్రతిష్ఠితులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.